హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు ముచ్చట్లు. ఈరోజు మీ ముందుకి ఎంతో ఇష్టంగా తినే దోసకాయ పచ్చడి మీ ముందుకు తెస్తున్నానండి. చాలా సింపుల్ ఈజీ రెసిపీ అండి. ఒక 10 మినిట్స్లో అయిపోయే ఈజీ రెసిపీ. ఇడ్లీలోకైనా, అన్నంలోకైనా, దోశల్లోకైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు పెద్దలు అందరూ మెచ్చేలా తినచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు, ఒక స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ కల్లుప్పు తీసుకోవాలండి. ముందుగా కళాయి పెట్టుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా కాగాక పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ కూడా 2 వేసుకొని బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత మనం ముందుగా జీలకర్ర కూడా తీసుకొని పక్కన పెట్టాం కదండి, జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. జీలకర్ర కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయినంత వరకు బాగా వేగనివ్వాలండి. మన దోసకాయలు వేసినప్పుడే అందులో మనం తీసుకున్న ఉప్పు కూడా వేసుకొని బాగా వేపాలండి. ఉప్పు వేయడం వల్ల దోసకాయలు తొందరగా వేగుతాయి. చూడండి, దోసకాయలు కలర్ మారాయి కదా. ఇప్పుడు బాగా వేగిపోయిన తర్వాత మనం తీసుకున్న చింతపండు కూడా వేసుకొని బాగా వేపాలి. చూడండి, మనం అంటే చింతపండు మెత్తబడుతుందని మనం ఈ టైంలో చింతపండు వేసుకుంటామండి. మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్, ఒక 2 సెకండ్స్ అలా ఉంచుకుంటే చూడండి, చింతపండు కూడా బాగా మెత్తగా అయిపోయింది. దీన్ని కొంచెం చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకొని చూడండి, బాగా చూడండి, మిక్సీ చేసాం కదా. ఇది బాగా స్మూత్గా చేయకూడదండి, కొంచెం బరకగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. అందులో నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలండి. వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పు వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న దోసకాయలు పచ్చడిలో